హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. కోవిడ్-19 కారణంగా 2020 రెసిషన్ నుండి ఇండియన్ ఎకానమీ అనేది స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అయ్యిందండి. ర్యాపిడ్ ఎకానమిక్ గ్రోత్ వల్ల ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా అంతే వేగంగా పెరిగిందనమాట. ఇన్ఫాక్ట్ రికవరీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. కోల్ ప్లాంట్స్ కూడా డిమాండ్ ని తీర్చడానికి చాలా కష్టపడుతున్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ స్కీమ్స్ లైక్ ఉదయ్, ఉజ్వల్, డిస్కమ్ అష్యూరెన్స్ యోజన అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కోసం రివైవల్ ప్యాకేజ్ అనేది పవర్ సెక్టర్ కి గేమ్ చేంజర్ గా పనిచేశాయి అన్నమాట. ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ కూడా టాప్ పవర్ స్టాక్స్ ఫ్యూచర్ ట్రాజెక్టరీని మోర్ ప్రామిసింగ్ గా చేశాయండి. విత్ ఇన్ పవర్ సెక్టర్ పెన్నీ స్టాక్స్ కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గా మార్చాయి అన్నమాట. పెన్నీ స్టాక్స్ అనేవి లో ప్రైజెస్, టిపికల్లీ బిలో 150 రూపీస్ లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. వాటి అఫోర్డబుల్ నేచర్ వల్ల అవి టెంప్టింగ్ గా కనిపించినప్పటికీ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ చాలా కాషియస్ గా ఉండాలి. ఎందుకంటే ఇవి చాలా వాలటైల్ అండ్ స్పెక్యులేటివ్ గా ఉంటాయి కాబట్టి. పవర్ సెక్టర్ లోని పెన్నీ స్టాక్స్ బ్లూ చిప్ కంపెనీస్ కు ఉన్న స్టెబిలిటీ అయితే ఉండదు, బట్ ఫ్యూచర్ లో హై డిమాండ్ ఉన్న సెక్టర్ లో ఉన్నాయి కాబట్టి మనం వాటిని కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో పవర్ సెక్టర్ లో ఉన్న పెన్నీ స్టాక్స్ గురించి తెలుసుకుందాం. ఇందులో ఫస్ట్ కంపెనీ ఇండియా పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అండి. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ పవర్ యూటిలిటీ అన్నమాట. త్రూఅవుట్ ఇండియా ఎక్స్టెన్సివ్లీ ఆపరేటింగ్ చేస్తుంది. కంపెనీ కరెంట్ జనరేషన్ కెపాసిటీ అనేది 58.8 మెగావాట్స్ ఉందండి. ఇందులో వెస్ట్ బెంగాల్ అన్సోల్ లో 12 మెగావాట్ థర్మల్ పవర్ ప్లాంట్ అండ్ గుజరాత్ లో 24.8 మెగావాట్ విండ్ అసెట్స్, అలాగే వెస్ట్ బెంగాల్ లో 2 మెగావాట్ సోలార్ అసెట్స్ ఉన్నాయన్నమాట. ఇండియా పవర్ వెస్ట్ బెంగాల్ లోని ఎక్స్పెన్సివ్ రీజియన్ లో 798 స్క్వేర్ కిలోమీటర్స్ లో డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ని సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. స్మార్ట్ మీటరింగ్ అండ్ గ్రిడ్ టెక్నాలజీస్ లో అడ్వాన్స్మెంట్స్ తో పాటు పవర్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కోసం రెన్యూవబుల్ అండ్ ట్రెడిషనల్ అప్రోచెస్ ని యూజ్ చేసుకుంటూ కంపెనీ ఆపరేషన్స్ ని ఎక్స్పాండ్ చేస్తుందన్నమాట. అట్ ప్రెసెంట్ ఇది అరౌండ్ 40% ఎలక్ట్రిసిటీని రెన్యూవబుల్ సోర్సెస్ నుండి ప్రొవైడ్ చేస్తుందండి. గోయింగ్ ఫార్వర్డ్ రెన్యూవబుల్ సోర్సెస్ నుండి 70% పవర్ సప్లై చేయాలని టార్గెట్ గా పెట్టుకుందన్నమాట ఈ కంపెనీ. అడిషనల్లీ కంపెనీ తన లైసెన్స్డ్ ఏరియాలో ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కన్స్యూమర్స్ కోసం రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేస్తుందన్నమాట. అండ్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ కింద ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్ PLI స్కీమ్ కోసం బిడ్డింగ్ కూడా చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1728 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 3.77%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.14%, ఫేస్ వాల్యూ 1 రూపీ. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 15 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 231 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2020 తర్వాత కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2023 లో కంపెనీ 599 crores సేల్స్ పోస్ట్ చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 14 crores పోస్ట్ చేసింది అనమాట. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది పే చేస్తుందండి. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 59.47% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 40.16% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 17 రూపీస్ 85 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 20% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 70% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ అండి. ఇది ఇండియాలోని లీడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంగ్లోమెరేట్ JP గ్రూప్ లో పార్ట్ అన్నమాట. కంపెనీ థర్మల్ అండ్ హైడ్రో పవర్ జనరేషన్, సిమెంట్ గ్రైండింగ్, అలాగే క్యాప్టివ్ కోల్ మైనింగ్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యింది. టోటల్ 5815 మెగావాట్స్ ఇన్స్టాల్ కెపాసిటీ ఉందన్నమాట. ఇది ఇండియాలో లార్జెస్ట్ ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ లో ఒకటిగా ఉందండి. ప్రైవేట్ సెక్టర్ లో లార్జెస్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ని ఆపరేట్ చేస్తుంది. అండ్ 1000 మెగావాట్స్ ఇన్స్టాల్ కెపాసిటీతో JP విష్ణుప్రాయిక హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్ ని కూడా కలిగి ఉందన్నమాట. రీసెంట్ గా కంపెనీ స్టాక్స్ లో ర్యాలీకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. కంపెనీ సెవరల్ ఆర్డర్స్ విన్ అవ్వడం, అలాగే ఆపరేషనల్ ఎఫిషియన్సీ ని ఇంప్రూవ్ చేయడానికి, కాస్ట్ ని రిడ్యూస్ చేయడం మీద ఫోకస్ చేయడం అండ్ స్ట్రాంగ్ రిజల్ట్స్ మెయిన్ రీజన్స్ అని చెప్పొచ్చు అనమాట. లాస్ట్ వీక్ లో కంపెనీ తన బినా థర్మల్ ప్లాంట్ ని JSW ఎనర్జీకి 27 బిలియన్స్ కి సెల్ చేయడానికి అప్రూవ్ చేసిందండి. దీనివల్ల జయప్రకాష్ తన డెట్ ని తీర్చడానికి, అలాగే ఇంట్రెస్ట్ ని తగ్గించుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. డెట్ తగ్గే వరకు కంపెనీ అయితే కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. పవర్ జనరేషన్ అండ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఆఫ్ అసెట్స్ ఉండడం వల్ల పవర్ సెక్టర్ లో డిమాండ్ ని ఉపయోగించుకోవడానికి ఇది వెల్ పొజిషన్ లో ఉందన్నమాట. ఓన్లీ పవర్ సెల్లింగ్ నుండే కంపెనీకి 90% రెవెన్యూ వస్తే మిగిలింది అదర్ సెగ్మెంట్స్ నుండి వస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 13,638 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 14%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 12.8%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 1 రూపీ 49 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 30.4 ఉంటే స్టాక్ PE 9.75 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ మోర్ ఓవర్ ఇంట్రెన్సిక్ వాల్యూ 25 రూపీస్ 10 పైసా ఉంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 19 రూపీస్ 90 పైసా ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఈ కంపెనీ అండర్ వాల్యూడ్, బట్ కంపెనీకి డెట్ అనేది ఎక్కువగా ఉంది. 4246 crores ఉందన్నమాట. అలాగే ప్రమోటర్ ప్లెడ్జ్ కూడా 79.2% ఉంది.
రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్ సేల్స్ అనేది తగ్గాయి, బట్ ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. మార్చ్ 2023లో 1380 క్రోస్ సేల్స్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024లో 1515 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది హెవీగా పెరిగిందండి, 16% నుండి 48% కి ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్. మార్చ్ 2023లో కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 44 క్రోస్ లాస్ ని పోస్ట్ చేసింది. అదే మార్చ్ 2024లో 589 క్రోస్ ప్రాఫిట్ ని పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్ లో 173 క్రోస్ ప్రాఫిట్ ని పోస్ట్ చేసింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్ కనుక చూస్తే మార్చ్ 2019లో కంపెనీ బారోయింగ్స్ అనేవి 23,194 క్రోస్ ఉండేవండి. మార్చ్ 2024 వచ్చేసరికి ఇది 4,246 క్రోస్ కి తగ్గిందనమాట. సో లాస్ట్ 5 years నుంచి కంపెనీ బారోయింగ్స్ అనేది గ్రాడ్యువల్లీ తగ్గించుకుంటూ వస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 24% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెరిగిందండి, 5.14% నుండి 6.06% కి. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 20.46% నుండి 18.46% కి తగ్గిందనమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 51.47% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 19 రూపీస్ 90 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 14% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 42% పాజిటివ్ రిటర్న్స్ ఇస్తే 1 year పీరియడ్ లో కనుక చూస్తే 249% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఓరియంట్ గ్రీన్ పవర్ అండి. రిన్యూవబుల్ పవర్ ప్రొడ్యూసర్స్ లో ఇది ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్ అనమాట. విండ్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ ని డెవలపింగ్, ఓనింగ్ అలాగే ఆపరేటింగ్ బిజినెస్ చేస్తుంది. కంపెనీ తన రెవెన్యూలో మేజర్ పార్ట్ పవర్ సెల్లింగ్ నుండి అండ్ ఆర్ఈసీ ట్రేడింగ్ నుండి స్మాల్ పార్ట్ వస్తుందన్నమాట. లాస్ట్ 1 year లో కంపెనీ షేర్ అనేది 160% పెరిగిందండి. దానికి 2 key factors ఉన్నాయి. కంపెనీ పవర్ జనరేషన్ కెపాసిటీని 1000 megawatts ఎక్స్పాండ్ చేయడానికి మ్యాసివ్ ఎక్స్పాన్షన్, అలాగే రీఫైనాన్సింగ్ ద్వారా ఇంట్రెస్ట్ కాస్ట్ ని తగ్గించే పనిలో ఐఎన్ఎక్స్ గ్రీన్ అని ఉన్నాయన్నమాట. దీనికోసం 2.5 billion వరకు రైట్స్ ఇష్యూకి కంపెనీ ప్లాన్ చేస్తుంది. సో రైట్స్ ఇష్యూ కింద ఒక కంపెనీ తన షేర్ హోల్డర్స్ కి డిస్కౌంట్ లో అడిషనల్ షేర్స్ బై చేయడానికి అలో చేస్తుంది అనమాట. కంపెనీ Q4 రిజల్ట్స్ May 24th అనౌన్స్ చేయనుందనమాట. అండ్ సెక్టోరియల్ ప్రాస్పెక్ట్స్ బాగానే ఉన్నప్పటికీ కంపెనీ ఈక్విటీ షేర్స్ ప్లెడ్జ్ అనేది ఎక్కువగా ఉందండి, అది మనం గమనించాల్సిన పాయింట్. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2094 క్రోస్ ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 7.19%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 1.82%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 43 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 845 క్రోస్ ఉంది. అండ్ ప్రమోటర్ ప్లెడ్జ్ అనేది కనుక మనం చూస్తే 99.9% ప్లెడ్జ్ లోనే ఉందండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ 258 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 66% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే 33 క్రోస్ పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 29.42% ఉంది. ఇందులో 99.9% కూడా ప్లెడ్జ్ లోనే ఉందన్నమాట. అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 1.29% నుండి 0.48% కి తగ్గింది క్వార్టర్ అండ్ క్వార్టర్. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 2.73% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 67.36% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 21 రూపీస్ 35 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో కనుక మీరు చూస్తే 163% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ కంపెనీ సురానా టెలికామ్ అండ్ పవర్ అండి. ఈ కంపెనీ సోలార్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ట్రేడింగ్ బిజినెస్ చేస్తుంది అనమాట. సోలార్ పవర్ అండ్ విండ్ పవర్ జనరేషన్ కూడా చేస్తుంది. ఇది సురానా గ్రూప్ లో పార్ట్ అండి. ఫైనాన్షియల్ 2023లో సోలార్ పవర్ సెగ్మెంట్ నుండి మెజారిటీ రెవెన్యూ వచ్చిందనమాట. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కంపెనీ తన గ్రూప్ కంపెనీస్ లో ఒకటైన సురానా సోలార్ లో సిగ్నిఫికెంట్ స్టేక్ ని హోల్డ్ చేస్తుందండి. గోయింగ్ ఫార్వర్డ్ స్టేట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ తో లాంగ్ టర్మ్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ వల్ల రెవెన్యూ అండ్ ప్రాఫిట్ పెంచడానికి హెల్ప్ అవుతుందని కంపెనీ మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 231 క్రోస్ ఉందండి. ROCE 7.19%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.93%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. అలాగే కంపెనీకి డెట్ జస్ట్ 2.25 క్రోస్ మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 6.59 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది. అంతకు ముందు క్వార్టర్ డిసెంబర్ లో 5.90 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది. మార్చ్ 2023 లో 7.33 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ లో డీ గ్రోత్ ఉంది, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ ఉంది అనమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది -57% నుండి +39% కి వచ్చింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో -5 క్రోస్ లాస్ ని పోస్ట్ చేసిందండి. అలాగే మార్చ్ 2024 లో వచ్చేసరికి +5 క్రోస్ పోస్ట్ చేసింది అనమాట. సో ఇయర్ ఆన్ ఇయర్ అనేది నెట్ ప్రాఫిట్ లో కూడా గ్రోత్ ఉంది. అండ్ కంపెనీ బారోయింగ్స్ కనుక చూస్తే లాస్ట్ 5 years నుంచి కూడా కంపెనీ బారోయింగ్స్ ని గ్రాడ్యువల్లీ తగ్గించుకుంది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 73.01% ఉంటే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.82% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 17 రూపీస్ 10 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ కనుక చూస్తే 9% పాజిటివ్ రిటర్న్స్ ఇస్తే 6 months లో ఇది 43% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 88% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ నెక్స్ట్ కంపెనీ NHPC లిమిటెడ్ అండి. ఇండియాలో లీడింగ్ హైడ్రో ఎలక్ట్రిక్ జనరేషన్ కంపెనీ అన్నమాట. లాంగ్ టర్మ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ద్వారా ఈస్టర్న్, నార్థర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ లో యుటిలిటీస్ కి కంపెనీ సబ్స్టెన్షియల్ పవర్ సప్లై చేస్తుంది అనమాట. టోటల్ గా 7000 మెగావాట్స్ కెపాసిటీ ఉంది. రీసెంట్లీ కంపెనీ ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ తో జాయింట్ వెంచర్ ని అనౌన్స్ చేసిందండి. ఈ జేబీ ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అలాగే రినూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది అనమాట. 2027 ఫైనాన్షియల్ ఇయర్ కి ఇన్స్టాల్ కెపాసిటీని డబుల్ చేయడానికి కంపెనీ మ్యాసివ్ క్యాపెక్స్ అవుట్లే ని కూడా అనౌన్స్ చేసింది. నెక్స్ట్ 10 ఇయర్స్ లో 90 to 100 బిలియన్ క్యాపెక్స్ కి ప్లాన్ చేసింది ఈ కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 98,341 క్రోర్స్ ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROC 7.37%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.59%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 3 రూపీస్ 61 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ అనేది 32,561 క్రోర్స్ ఉందండి. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో సేల్స్ 1888 క్రోర్స్ పోస్ట్ చేస్తే దానికి ముందు క్వార్టర్ అయిన డిసెంబర్ లో 2056 క్రోర్స్, మార్చ్ 2023 లో 2029 క్రోర్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో డీగ్రోత్ ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 44% నుండి 47% కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 745 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024 లో 611 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ అండ్ డిసెంబర్ లో 628 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ లో కూడా డీగ్రోత్ అనేది కనిపిస్తుంది. బట్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ అయితే పే చేస్తుందండి. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 67.40% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 6.80%, డిఐ షేర్ హోల్డింగ్ 11.31% ఉంది. క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందనమాట. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 13.22% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 97 రూపీస్ 75 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 10% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 85% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 124% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సోలార్, విండ్ ఎనర్జీ అండ్ అదర్ రిన్యూవబుల్ సెగ్మెంట్ లో ఇన్వాల్వ్ అయిన స్టాక్స్ లో రీసెంట్ గా హెవీ ర్యాలీ అయితే జరిగిందనమాట. పవర్ సెక్టర్స్ పాస్ట్ ట్రాక్ రికార్డ్ అనేది అంత బాగా లేనప్పటికీ కరెంట్ సినారియో మాత్రం డిఫరెంట్ గా ఉందండి. డివిడెండ్ పే చేస్తున్న పవర్ స్టాక్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి అనమాట. సో ఫ్యూచర్ లో ఈ సెక్టర్ లో మ్యాసివ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని చెప్పడంలో నో డౌట్ అనమాట. ఈ వీడియోలో నేను చెప్పిన పెన్నీ స్టాక్స్ కాబట్టి లిక్విడిటీ అనేది తక్కువగా ఉంటుంది ఎక్సెప్ట్ NHPC. వాలటిలిటీ కూడా హెవీగా ఉంటుంది కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేశాక ఇన్వెస్ట్ చేయండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.